నాని ఈరోజు ఏం కర్రీ అని అడగాలి. ఈరోజు కాకరకాయ పులుసు. ఓకే, సరే ఇప్పుడు కర్రీ వండిద్దాం మనం. ఈరోజు ఆనియన్స్ కట్ చేస్తున్నా చూడు, ఇవన్నీ కాకరకాయ కర్రీ చేస్తా, బాగుంటుంది. తింటావాను? తింటావా కాకరకాయ పులుసు? బాగుంటుంది, అన్నంలో కలుపుకొని తినాలి. బాగుంటుంది, నీకు తెలియదు. ఒకసారి కలుపుకొని తిన్నావంటే మస్తుంది నాని అంటావు, తెలుసా? ఓకే, ఇప్పుడు కర్రీ వండిద్దాం మనము. హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు మన కర్రీ వచ్చేసి కాకరకాయ కర్రీ అండి. ఇది బెల్లము, చింతపండు పులుసు ఇవన్నీ వేస్ట్ చేస్తామండి. బెల్లం కాకరకాయ అని కూడా అంటారు. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి ఇది. సో ముందుగా ఒక బౌల్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకోండి. మెంతులు ఇలా చక్కగా వేగాలండి. సిమ్లో పెట్టుకోవాలి స్టవ్. మనము మంచి స్మెల్ వస్తుంది. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలి. వెంబటే ఈ కాకరకాయ ముక్కలు వేసేసుకోవాలండి. ముందుగా కాకరకాయలు పీల్ చేసి ఇలా మనకు నచ్చిన సైజులో ముక్కలు కోసుకొని ఉప్పు కలిపి పెట్టేసేయాలండి. తర్వాత ఆ ఉప్పు ముక్కల్లో నీళ్ళు వేసేసి పిండేసి ఉల్లిపాయలు కాకరకాయ ముక్కలు ఒకటేసారి వేసేసేయండి. తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసి ఇలా కలిపేసి సిమ్లో పెట్టి మగ్గించుకోవాలండి. ఇది టోటల్ కర్రీ మనం సిమ్లో పెట్టి చేసుకోవాలి. అప్పుడే కర్రీ మనకు చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు వదిలేద్దామండి. చక్కగా ఉడికిపోతాయి అవి. చూడండి, మధ్యలో ఒకసారి ఇలా కలపండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి చూడండి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకా కూడా మగ్గాలి మనకి. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. నిజంగా అండి, వీడియో బిగినింగ్లో మా మనవాడు అడిగాడు కదా ఏం కర్రీ అని. వాడైతే ఈరోజు లంచ్లో ఈ కర్రీతోటే తిన్నాడు. చాలా బాగుందని చెప్పాడండి. అంత చిన్న పిల్లోడు కూడా తిన్నాడంటే మనకు ఎంత ఇష్టంగా తింటామో ఆలోచించండి. సో ఇది మగ్గింది కదండి. ఈ కలర్ వచ్చిన తర్వాత కాకరకాయలన్నీ ఒక గుప్పెడు బెల్లం వేసేసుకోండి. అంటే మీరు తక్కువ తింటే తక్కువ వేసేసుకోండి. నేనైతే ఇంత వేస్తానండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. తప్పకుండా ట్రై చేయండి మీరు ఇంట్లో. అంత చిన్న పిల్లోడు వాడు తిన్నాడు కాకరకాయ అంటే, తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది ఇప్పుడు కొంచెం పాకంలాగా అవుతుందండి. ఇదే సిమ్లో పెట్టి మగ్గించండి. మనం కొద్దిసేపు అయిన తర్వాత చూడండి బెల్లం నీళ్ళలాగా అవుతుంది. ఆ నీళ్ళల్లో బాగా ఉడుకుతుంది. బెల్లంలో ఉడికి ముక్కకి ఏమాత్రం చేదు లేకుండా కమ్మగా తయారవుతుంది కర్రీ. ఇప్పుడు మూత పెట్టేద్దాము. మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ ఉడికించిన తర్వాత ఇదిగో చూడండి, మళ్ళీ మూత తీసి చూస్తే ఇలా బెల్లం కరిగి ఇలా వాటర్గా వేసి అందులో ఉడికాయి చూడండి. ముక్కలన్నీ చాలా టేస్టీగా అవుతాయి. అసలు చేదన్న మాటనే ఉండదు. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఇందులో ఉప్పు కారాలు అవన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు మరి కాస్త మగ్గనిచ్చాను నేను. ఆ తర్వాత మళ్ళీ మూత తీసి చూసి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసేయండి. పసుపు 1 టీ స్పూన్ కారం అండి. టీ స్పూన్ ఫుల్గా వేసేసుకోండి, సరిపోతుంది. ఇవి 1/2 కిలో కాకరకాయలు కాబట్టి 1 టీ స్పూన్ సరిపోతుంది. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి అండి. తర్వాత 2 టీ స్పూన్లు నిండుగా ధనియాల పొడి వేసుకోండి. ఎందుకంటే ఇందులో మనము నువ్వుల పొడి కానీ కొబ్బరి పొడి కానీ ఏవి వాడట్లేదు. ఇవి రెండే ఇందులో సరిపోతాయి. ఈ ధనియాల పొడితోటే చాలా టేస్ట్ వస్తుందండి. కంపల్సరీ ఇవి 2 వేసేసుకోవాలి. మనం నువ్వుల పొడి కొబ్బరి పొడి అవి కూడా వేస్ట్ చేసుకోవచ్చు, కానీ అది వేరే ప్రాసెస్. నేను అది కూడా మీకు ఇంకో వీడియో చేసి పెడతానండి. తర్వాత ఇది కొద్దిగా ఉడికిన తర్వాత మనం చింతపండు రసం యాడ్ చేసేసుకోవాలి. మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడకనిద్దాము. ఎందుకంటే ఈ మసాలా కూడా ముక్కలకు బాగా పట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు మూత తీసి చూసాను. ఇలా కొంచెం ఆయిల్ తేలిన తర్వాత 1 కప్పు నిండా చింతపండు రసం వేసేసుకోండి. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసేసుకోవాలండి.
ఇలా కలిపేసి మళ్ళీ మూత పెట్టండి. మూత పెట్టి ఉడకనివ్వాలండి బాగా. కొద్దిసేపు అలా కలిపేసి అడుగంటకుండా మూత పెట్టేసేయండి. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. 3 days వరకు అయితే నిలువ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టినా కూడా 3 రోజుల వరకు కూర పాడవకుండా ఉంటుంది. టేస్ట్ కూడా ఈ రోజు కంటే రేపే చాలా బాగుంటుందండి. అందుకని మనము లంచ్ బాక్స్ తీసుకెళ్ళే వాళ్ళకు కూడా పనికొస్తుంది ఇలా చేసి పెట్టుకుంటే. చూడండి ఇంకాస్త ఉడకాలి. ఇదిగోండి ఇప్పుడు రెడీ అయిపోయింది. మనకి నూనె అంతా పైకి తేలింది కదా, ముక్కలన్నీ పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ కర్రీని మనం ఇంకో బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇదండి నేను ప్రిపేర్ చేసిన బెల్లం కాకరకాయ. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మా మనవడే కాదు, ఇంట్లో అందరం తిన్నాము లంచ్లో. నేను ఇది ఈవినింగ్ అప్లోడ్ చేస్తున్నాను. సో ఇంట్లో అందరూ ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే నాకు లైక్ చేయండి. నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. అండ్ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి